సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కూడా ఈరోజు వీరికి సంతృప్తినిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి సూచనలు, వ్యాపార వర్గాల వారికి పెట్టుబడులు చేతికంతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు సత్కారాలు, సన్మానాలు, విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కూడా కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో క్రమేపీ తిరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఈరోజు నిరాశపరుస్తాయి. బంధువర్గం వారి నుంచి కొన్ని విమర్శలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట కూడా వీరికి చికాకులు తప్పవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగంలో స్థాన చలన సూచనలు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఒత్తిడులు అధికమవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులు అనుకున్నది సాధించడంలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఏమాత్రం కూడా లభించవు. ఒంటరి పోరు చేయక తప్పదు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా హయగ్రీవ స్వామివారిని పూజించడం, హయగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో అది సకాలంలో చేతికంతుంది. ముఖ్యమైన పనుల్లో సునాయాస విజయాన్ని సాధిస్తారు. కొన్ని వ్యవహారాల్లో మీనరాశి వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. సన్నిహితులతోటి కానీ స్నేహితులతో కానీ వివాదాలు ఏమైనా ఉంటే అవి కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు దూసుకువెళ్తారు. సినీ టీవీ కళాకారుల నూతన అంచనాలు ఫలిస్తాయి. విద్యార్థుల పరిశోధనలో మంచి విజయాలు సాధిస్తారు. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. ఇంటా బయట కూడా మీనరాశి మహిళలది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మీనరాశి వారికి ఇవాళ వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా సూర్య భగవాన్ యథాశక్తిగా ఆరాధించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుగ్రహ దోషం లేదా గురుబలం లేక ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో అటువంటి వారు దగ్గరటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కానీ లేక సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తప్పకుండా కూడా ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సుల వల్ల విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు. మనం ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా మహిళలకు పాదం మీద పుట్టుమచ్చలు ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, వీరి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి సమస్యలు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న అంశాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎడమ పాదముకు ఎడమ వైపున పుట్టుమచ్చ స్త్రీలకు ఎవరికైతే ఉంటుందో అంటే ఎడమ పాదానికి ఎడమ వైపున పాదానికి కూడా పుట్టుమచ్చ ఉన్న స్త్రీల విషయానికి వస్తే అన్న వస్త్రాలకు వీరికి జీవితంలో ఎటువంటి లోటు కూడా ఉండదని చెప్పవచ్చు. అదేవిధంగా దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. ఎవరిని నొప్పించకుండా తమ పనులు తాము చేసుకుని ముందుకు వెళ్ళడంలో వీరిది అందవేశం చేయగా చెప్పవచ్చు. ఏదైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఇతరత్ర కారణాల వల్ల మనకు ఎదురైనప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ ఎడమ పాదం మీద ఎడమ భాగాన పుట్టుమచ్చ ఉన్న స్త్రీల విషయానికి వస్తే ఆ కష్టమేదో నేను అనుభవిస్తాను, ఆ ఫలితాన్ని నేను అనుభవిస్తాను అన్న వైపుగా వీరు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు తప్పితే నాకు ఈ కష్టం వచ్చింది దీనికి కారణం నా భర్త లేదా నా పిల్లలు లేదా మా అమ్మ మా నాన్న అని చెప్పేసి ఏమాత్రం కూడా ఎదుటి వ్యక్తుల్ని నిందించరని చెప్పవచ్చు. అంటే కర్మ సిద్ధాంతానికి అలవాటు పడతారు. అదేవిధంగా సంఘంలో మంచివారుగా వీరికి పేరు కూడా వస్తుందని చెప్పవచ్చు. అంటే కీర్తి ప్రతిష్ట అంటాం కదా, అవి కూడా వీరికి కాస్త అధికంగా వస్తాయి. అదేవిధంగా ఎడమ పాదానికి కుడివైపున మచ్చ ఎవరికైతే ఉంటుందో, ఇందాక ఎడమ పాదానికి ఎడమవైపున మచ్చ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎడమ పాదానికి కుడివైపుగా మచ్చ ఉన్న స్త్రీల విషయానికి వస్తే వీరికి ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు ఒకటి అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా సాధారణమైన జీవితాన్ని వీరు కొనసాగిస్తారని చెప్పవచ్చు. కాబట్టి
మన ప్రేక్షకులు అందున మహిళల గురించి మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం కాబట్టి మహిళా ప్రేక్షకులు ప్రధానంగా వారికి పుట్టుమచ్చలు ఏ స్థానంలో ఉన్నదాని అన్న అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎడమ పాదానికి ఎడమ వైపు ఉండడం చాలా మంచిది, ఎడమ పాదానికి కుడివైపు ఉండడం అంత మంచిది కాదు. అనారోగ్య సమస్యలు ఎప్పుడూ కూడా వీరిని ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటాయి కాబట్టి జీవితాంతం కూడా వీరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా కుడి కాలికి ఎడమ భాగంలో ఉండడం వల్ల, ఇందాక ఎడమ కాలకు తీసుకున్నాం కదా, ఇప్పుడు కుడి కాల గురించి చర్చించుకున్నాం. ఈ విధంగా ఉండడం వల్ల బుద్ధి స్థిరంగా ఏమాత్రం కూడా వీరికి ఉండదు, మనసు ఎప్పుడూ కూడా ఎటో వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పొచ్చు. ఎవరిని లెక్క చేయనటువంటి మనస్తత్వం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తులతో కొంచెం గట్టిగా మాట్లాడడం, పోట్లాడే మాటల్లా మాట్లాడడం, ఎవరిని లెక్క చేయకపోవడం, నా ఇష్టం, నేను ఇంతే, నేను ఇలాగే చేసుకుంటానని చెప్పి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు సంఘంలో ఏమవుతుంటే వీరిని వ్యతిరేకించే వారి సంఖ్య అంటే శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి కుడి కాలికి అంటే కుడి పాదానికి ఎడమ భాగాన పుట్టుమచ్చలు ఉన్న మహిళల విషయానికి వస్తే ఈ విషయంలో కొంతవరకు వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటే ఎవరిని లెక్క చేయకపోవడం అనేది అన్ని సందర్భాల్లో కూడా అంత మంచిది కాకపోవచ్చు. కాబట్టి దీని గురించి కొంత జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా కుడివైపుగా పుట్టుమచ్చ ఉన్నటువంటి వారి విషయానికి వస్తే ప్రధానంగా వీరికి జీవితం కొంతవరకు సాఫీగా సాగుతుందని చెప్పవచ్చు. అంటే కుడి పాదానికి కుడివైపుగా పుట్టుమచ్చ ఉండడం వల్ల కొంతవరకు వీరి జీవితం సాఫీగా సాగుతుంది, పెద్దగా ఇబ్బందులు ఏమి కూడా వీరికి ఎదురు కావని కూడా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా చీలమండ దగ్గర పుట్టుమచ్చ ఉండడం, అల్లే మడమ దగ్గర అంటాం కదా, అంటే మామూలుగా మనం ఆ విధంగా మడమ భాగాన పుట్టుమచ్చ ఉండడం వల్ల ప్రధానంగా ఎడమ చీలమండకి ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే మంచి ధైర్యం కలిగినటువంటి మహిళగా వీరి గురించి చెప్పవచ్చు. అదేవిధంగా కష్టపడి పనిచేసేటువంటి గుణం కూడా అధికంగా ఉంటుంది, బంధువుల్ని బాగా ఎక్కువగా ఇష్టపడుతుంటారు, బంధువుల్ని ప్రేమిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా శత్రువులను సైతం చక్కగా ఆదరించే మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. జీవితంలో సంసారపరంగా చూసుకున్నా, వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నా కూడా ఎప్పుడు కూడా వీరు మంచి స్థాయిలో ఉంటారని చెప్పొచ్చు. అదేవిధంగా కుడికాలి చీలమండలకు కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే కొంతవరకు ఏంటంటే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, కొంతవరకు వీరి మాటలు కూడా కొంతవరకు పెడసరిగా ఉంటాయని చెప్పొచ్చు. అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా వీరి మాటలు కూడా కొంతవరకు మాట్లాడుతుంటారు. దీనివల్ల ఏంటంటే కొంతవరకు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ వీరిని అపార్థం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. అదేవిధంగా బుద్ధి కూడా వీరికి పెద్దగా స్థిరంగా కూడా ఉండదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా కుడికాలి చీలమండలకు ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఎదుటి వ్యక్తులతోటి నిష్ఠూరంగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తుల యొక్క గొప్పదనాన్ని చూసి ఓర్వలేకపోవడం, వారిని నిష్ఠూరంగా వారితో మాట్లాడడం అధికంగా చేస్తుంటారు. ధనం లేక ఇబ్బందులు కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి మన ప్రేక్షకులు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రధానంగా గుర్తుంచుకొని మన జీవితంలో మనకి ఏవైతే ఇబ్బందిని చెడును కలిగించేటువంటి, అది పుట్టుమచ్చ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు ఉందో, అప్పుడు ఏంటంటే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయడం, అదేవిధంగా మనకి ఏదైతే బలంగా ఉందో, మనకు అదృష్టాన్ని కలిగించేవి ఏవైతే ఉన్నాయో వాటిని మరింతగా పెంపొందించుకునే ప్రయత్నం చేయడం వల్ల మన జీవితం ఏమైపోతుందంటే సాఫీగా సాగిపోతుందని చెప్పవచ్చు. అంటే మనం ఏదన్నా ఒక జ్యోతిష్కుడి దగ్గర కానీ, లేదా వాస్తు గురించి వాస్తు పండితులు కానీ, లేదా హస్త సాముద్రిక శాస్త్రవేత్తలు కానీ కలిసినప్పుడు మనకి ఏదన్నా వారు ఒక దోషం ఉంది, ఒక ఇబ్బంది ఉంది అని చెప్పినప్పుడు చాలామంది ప్రేక్షకులు భయపడుతుంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా కొన్ని టెస్టులు చేసినప్పుడు ఆ టెస్ట్లో కొన్ని ఏదైనా రిపోర్ట్లు ఏదైనా బాగాలేదని చెప్పి వచ్చిందనుకోండి, ఇప్పుడు వైద్యులు ఏం చేస్తారంటే వెంటనే దానికి సరైన వైద్యాన్ని సూచించి ఆ ఇబ్బంది నుంచి మనల్ని గట్టెక్కిస్తారు. అదేవిధంగా ఈ జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, పుట్టుమచ్చల శాస్త్రం కావచ్చు, హస్త సాముద్రిక శాస్త్రం కావచ్చు, వాస్తు శాస్త్రం కావచ్చు, వారి దగ్గర సలహాలు తీసుకుని మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి జాగ్రత్త పడడానికి చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి మన ప్రేక్షకులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని వారి జీవితంలో ఎదురయ్యే మంచి చెడు రెండూ ఉంటాయి కదా, మంచిని మరింతగా పెంపొందించుకుంటూ చెడును తగ్గించుకునే ప్రయత్నం చేయడం అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా మంచిదని చెప్పవచ్చు. ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా కర్కోటక కాలసర్ప యోగం అంటే ఏమిటి, దీనివల్ల ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతో పాటుగా పుట్టుమచ్చల శాస్త్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఆకస్మిక ధనలాభం కలగాలంటే పుట్టుమచ్చలు మన శరీరంలో ఏ భాగాన ఉంటే అటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి, ఏ విధంగా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది అన్న అంశం తెలుసుకుంటూ, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా శంఖచూడ కాలసర్ప యోగం అంటే ఏమిటి, దీనివల్ల ఎటువంటి ఫలితాలు మనకు సంభవిస్తాయి అన్న అంశాలు.